హాయ్ గైస్. సో బేసికలీ మనం ఇప్పటివరకు అయితే షార్ట్స్ కానీ లేకపోతే మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ మనకు వేరే ఛానల్ కూడా ఉంది. సో ఆ ఛానల్లో కానీ లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ కానీ ఇలా చేసేవాళ్ళం. సో ఫస్ట్ టైం నాకు కూడా ఏంటి అంటే ఇలా మనం లెట్స్ సీ మనం రోజులో ఏం చేస్తున్నాం, లేదా బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాము, ఏమేమి పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎంత దూరము, ఎవరెవరం వెళ్తున్నాము, ఇలా ఒకసారి చూపిద్దాము, ఒకసారి ట్రై చేద్దాం బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది బేసికలీ ఈ వీడియో ఐడియా అనమాట. సో ఇన్ని రోజులు మనం ఈ బ్యాగ్ అయితే వాడుతూ వచ్చినాం బ్యాడ్మింటన్ ఆడడానికి. సో ఇవాళ మనం నిన్న షాపింగ్కి వెళ్ళి కొత్తది కొనుక్కున్నాం అనమాట. సో ఈ బ్యాగ్ మనం నిన్న కొన్నామన్నమాట, విఎస్సిఏ వాళ్ళది వెన్షాన్. సో మనకు డిఫరెంట్ లేయర్స్, ఒక 5 to 6 ర్యాకెట్స్ పెట్టుకునే స్పేస్ ఇక్కడ ఏదైతే ఉంది. మనకు చూపిస్తాను అది కూడా మీకు. ఇలా ఇక్కడ బట్టలు కానీ ఏమైనా పెట్టుకోవడానికి, ఇంకా ఈ సైడ్ వచ్చేటప్పటికి మనకు ర్యాకెట్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారనమాట. సో ఇలా అనమాట మనకు ర్యాకెట్స్ ఎన్నిగా ఒక 3, 4, 5 వరకు పట్టుకోవచ్చు అనుకుంటున్నాను. సో ఇది మనం అయితే కొన్నాము. బ్యాడ్మింటన్ ఆడడానికి కావాల్సినవన్నీ చేసుకున్నాము. ఆడిన తర్వాత ఒకవేళ ఆడక ముందు బామ్, షవర్ జెల్, ఎక్స్ట్రా షర్ట్స్, పెయిర్ ఆఫ్ క్లోత్స్, ఇంకా టవల్ అండ్ షార్ట్ టవల్. హలో, ఈరోజు మనం ఆడడానికి వెళ్తున్నాం అంపాన్. బ్యాడ్మింటన్ బ్యాగ్ కొనిన తర్వాత అంపాన్కి యాక్చువల్లీ మనం ఐ థింక్ 2-3 months తర్వాత వెళ్తున్నాను. శ్యామ్ కూడా వస్తున్నాను అదొకటి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి బండి మీద మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కార్ తీసుకొని శ్యామ్ని పికప్ చేసుకుంటాం. స్టే ట్యూన్డ్. ఓకే, మనం అయితే ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. సైకిల్ తొక్కుంటూ మనం బైక్ దగ్గరికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మొత్తం బైక్స్ నాట్ అలౌడ్ అనమాట. సో దిస్ ఇస్ హౌ మై యూనివర్సిటీ లుక్స్ లైక్. బైక్ పార్కింగ్ వరకు అయితే వచ్చేసాం మనము. ఇది మన బైక్. సో మనం ఇక్కడ బండి పార్క్ చేసేసుకొని మన బైసికల్ పార్క్ చేసుకొని, సో వీ హ్యావ్ టు గో బై బైక్ అనమాట మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో లెట్స్ గో. 5 to 10 minutes పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకు. సో గైస్ హియర్ వి ఆర్. బండి పార్క్ అయిపోయింది. మనం ఆ కార్ తీసుకొని వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వచ్చాము ఫ్యామిలీ పికప్ చేసుకోవడానికి. ఇక్కడ వాడు అంటాడు. సో ఇక్కడ కార్ ఆల్రెడీ పికప్ చేసుకుని అంపాన్కి వెళ్ళామే. ఇక్కడ నుంచి అంపాన్ నాకు తెలిసి ఒక 15-20 minutes లేదా 30 minutesలో వెళ్ళిపోతాం. మన గేమ్ 6 నుంచి ఇప్పుడు ఇంకా 5:12 అయింది. ఆల్రెడీ వచ్చేసినాం మనం అంపాన్కి. ఇది కోర్ట్. ఇక్కడ మనం శ్యామ్ ఇవాళ గేమ్ అయిపోయింది. చాలా గేమ్ ఆడేసాం. ఎలా నీ ఫీలింగ్ ఏంట్రా? టైర్డ్ అంటాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ భోజనం చేయాలి. సీ యు లేటర్ ఆఫ్టర్ షవర్. ఇది నైట్ మార్కెట్ అనమాట దగ్గరలో. సో ఇక్కడ మనకు 12 గంటల రాత్రి 12 గంటల వరకు మనకు ఫుడ్ దొరుకుతుంది అనమాట. వేరే ఫుడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, బ్యాడ్మింటన్ అయితే అయిపోయింది ఇవాళ. సో మనం బ్యాడ్మింటన్ అయిపోయిన తర్వాత తిండికని వచ్చినాము. ఇక్కడ మన ఫుడ్ అయితే వచ్చేసింది. సో మనం మరి ఇక్కడ నుంచి మన యూనివర్సిటీ ఒక 5 minutes ఉంటుంది. సో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి మాట్లాడదాం మరి. సో ఫైనలీ
రోజైతే అయిపోయింది. ఇప్పుడే మనం 8కి కూడా వచ్చాం. యూనివర్సిటీకి, బ్యాక్ టు యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఇది మన యూనివర్సిటీ మెయిన్ రోడ్, మెయిన్ ఎంట్రన్స్. ఎప్పుడన్నా వేరే బ్లాగ్లో కానీ వేరే ఎప్పుడన్నా వీడియో చేద్దాం 8 గురించి. ఒకరోజు చూసుకుని చేద్దాం. సో కరెంట్లీ గోయింగ్ బ్యాక్ టు రూమ్. Oh yeah, we forgot to mention a special thanks to Kun Liu for giving us, one of our friend, for giving us our car to travel from here to play badminton for me and Sham as well. So special thanks to her and also the Ampan for letting us play there. Signing off. See you in next vlog.